కుత్బుల్లాపూర్ సుచిత్ర సర్కిల్లో నూతనంగా ప్రారంభించిన శ్రీ చైతన్య పాఠశాలను మూసివేయాలని ట్రాస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి డిమాండ్ చేశారు. చైతన్య నారాయణ పాఠశాల వలన బడ్జెట్ పాఠశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతింటున్నాయని చెప్పారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామని అన్నారు. ట్రాస్మా అధ్యక్షులు మధుసూదన్ మాట్లాడుతూ శ్రీ చైతన్య నారాయణ పాఠశాలలను మూసివేయాలని విద్యాధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని వాపోయారు. 2 సార్లు విద్యాధికారులు పాఠశాలలను సీజ్ చేసినప్పటికీ దాన్ని లెక్క చేయకుండా తాళాలు పగలగొట్టి పాఠశాలను నడిపిస్తున్నారన్నారు. ఇలాంటి పాఠశాలల వల్ల పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారని, ఇలాంటి పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని కోరారు. కార్యక్రమంలో సుందర్రాజు, వరప్రసాద్, గిరి, వెంకట్రాజు, వెంకట్, రాఘు, శ్రీలేఖ, పద్మ, మంగతయారు, సంగీత, కరస్పాండెంట్ దాదాపు 2200 మంది వరకు పాల్గొన్నారు. ఈరోజు మేము శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ స్కూల్స్ అందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. కుత్బుల్లాపూర్లోని సుచిత్ర సెంటర్లో సెయింట్ ఆంథోనీ స్కూల్ ఆనుకొని 30 ఫీట్ల దూరంలోనే ఇటు నుంచి అటు ఆ రోడ్డు వరకు స్కూల్ పెట్టి నియమ నిబంధనలు ప్లస్ నీతి నియమాలు అన్నీ ఉల్లంఘించి వారి వ్యాపార అభివృద్ధి కోసం ఈరోజు వాళ్ళ విద్యాసంస్థని ప్రారంభించడం జరుగుతుంది. వారికి ఎటువంటి అనుమతులు లేవు. అనుమతులు లేకపోయినా కూడా అడ్మిషన్లు తీసుకొని దాదాపు 250 నుంచి 300 అడ్మిషన్లు తీసుకొని ఈరోజు ఆన్లైన్ అని రకరకాల పేర్లతో వారు స్కూల్స్ నడపడం జరుగుతుంది. మేము అనేక సార్లు డిఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, ఆర్జేడీ గారు కానీ అందరికీ ఇచ్చాము. వారు కూడా తగిన చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళని కూడా లెక్క చేయకుండా వారు విద్యాసంస్థని నడపటం ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. అందుకని మేము పెద్ద ఎత్తున కుత్బుల్లాపూర్ మండలం కానీ, మేడ్చల్ జిల్లా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ స్కూల్ సభ్యులందరూ ఇక్కడ పాల్గొని పెద్ద ఎత్తున ధర్నా చేయటం, వెంటనే ఈ స్కూల్ని మూసివేయాలి, ఎటువంటి పర్మిషన్ ఇవ్వద్దని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం. అదేవిధంగా మేము ఈరోజు డిఓ గారిని, ఆర్జేడీ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీని అందరినీ కలవబోతున్నాము. వారికి కూడా మా యొక్క విన్నపాన్ని విన్నవించి వెంటనే శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలను వెంటనే నియంత్రించాలి. ఇటువంటి వ్యవస్థ బానిస విద్యా వ్యవస్థను వెంటనే నియంత్రించాలని ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాము. ఇది పర్మిషన్లు ఇస్తే కనుక మేము త్వరలో కొత్తగా కార్యాచరణ ప్రకటించి అవసరమైతే నిరాహార దీక్షలు కానీ, కొత్త పద్ధతులు నిరసన కానీ వేరు విధాల్లో మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తాం. మా యొక్క బడ్జెట్ స్కూల్స్ ఒక సంఘటనగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 స్కూల్స్ ఉన్నాయి. అందరూ పెద్ద ఎత్తున ఈ ధర్నాలో కానీ ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్తే. నా పేరు నాగేష్, ఏబీవీపీ మేడ్చల్ జిల్లా కన్వీనర్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో మనం చూసుకున్నట్టయితే సుచిత్ర వెళ్లే రోడ్డులో శ్రీ చైతన్య స్కూల్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. గతంలో ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 3 నెలలు 4 నెలలు జరుగుతున్నా కానీ గతంలో మనము చూసుకున్నట్టయితే ఏప్రిల్ మంత్ లో ఎంఈఓ కానీ, ఇక్కడ డిఓ కానీ వాళ్ళు వచ్చి వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది, స్కూల్ సీజ్ చేయడం జరిగింది. అయినా కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యం గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా భయం లేకుండా వాళ్ళు మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఈ స్కూల్లో 250 పైగా అడ్మిషన్లు జరిగినాయి. ఈ రోజు మనము ఆ పిల్లల పరిస్థితి ఏంది, స్కూల్ రన్ చేస్తే పర్మిషన్ రానప్పుడు పిల్లలు ఎటు పోతారు, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి. అందుకనే ఇక్కడ ఉన్న ఎంఈఓ కానీ, డిఓ గారు కానీ వెంటనే స్పందించి ఇట్లాంటి స్కూళ్ళు ఏవైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్రికగ్నైజ్డ్ స్కూల్స్ అని వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఎంఈఓ గారు కానీ, డిఓ గారు కానీ ఎక్కడున్నా వెంటనే వచ్చి
ఇక్కడ ఈ స్కూల్ గురించి స్పందించి ఈ మేనేజ్మెంట్ ని ఈ రోజు వెంటనే స్పీజ్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. కొల్లాపూర్ మండలంలో మల్కాజిగిరి మేడ్చల్ జిల్లాల పరిధిలో సుచిత్ర ప్రాంతంలో శ్రీ చైతన్య పాఠశాల పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల పైన అధికారులు ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలని గతంలో ఎంఈఓ గారు డిఓ గారు కూడా వచ్చి వీటికి ఈ పాఠశాలకు సీజ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఆల్రెడీ ప్రభుత్వ దృష్టిలో కూడా తీసుకెళ్ళాము. ఇక్కడ పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న ఇలాంటి పాఠశాలలు సమాజంలో బ్యాడ్ మెసేజ్ పోతుంది కనుక కనీసం సర్టిఫికేట్ కూడా వాల్యూ ఉండదు కనుక అధికారులు ఇమ్మీడియట్గా ఈ పాఠశాల పైన చర్య తీసుకొని ఈ రోజు నుండే ఈ పాఠశాలను రద్దు చేయాలి. ఇంకా చాలా పాఠశాలలు రాష్ట్రంలో గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాల గురించి ఇక్కడ కుబ్దుల్లాపూర్ మండల్ ట్రస్మా, డిస్ట్రిక్ట్ ట్రస్మా రామేశ్వర రెడ్డి గారు, మహేష్ గారు, వీరందరూ కూడా, వరప్రసాద్ గారు, వీరందరూ ఇక్కడ ఈరోజు మేము ధర్నా నిర్వహించాం. వీటిపైన చర్య తీసుకోకుంటే ఈ సంస్థను ఇమ్మీడియట్గా మూసివేయకుంటే మేము రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది, ధర్నాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. వీటిపైన ఇమ్మీడియట్ అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి మా యాజమాన్యం ముందుకొస్తుందని కనుక ఈ యొక్క కార్పొరేట్ పాఠశాలలో ఆత్మహత్యలే జరుగుతున్నాయి. గత 20 సంవత్సరాలుగా చైతన్య నారాయణ విద్యా సంస్థలు, స్కూళ్ళల్లో, కాలేజీలలో చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీళ్ళు ఫలితాలలో కూడా తారుమారు చేస్తారు. ఇలాంటి ఫలితాలను తల్లిదండ్రులు మీరు ఎవరు కూడా వాస్తవాలను నమ్మకూడదు. ఈ యొక్క ప్రకటనలతోని మైమర్పించి ఈ యొక్క విద్యా సంస్థలు చైతన్య నారాయణను పత్రికా ప్రకటనలతోని వారు మైమర్పించే విధంగా తప్పుడు ప్రకటనలు చేసుకుంటున్నా కానీ అధికారులు, ప్రభుత్వం గుర్తించట్లేదు. ఈ ప్రభుత్వం మేము గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలని మేము గత ఏప్రిల్ మంత్లో లెటర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టుకొని ఇలాంటి విద్యా సంస్థలు భవిష్యత్తులో జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, మండల స్థాయిలో గతంలో 20 సంవత్సరాల క్రితం ఓన్లీ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న పాఠశాలలు చైతన్య నారాయణ ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టరు, మండల హెడ్ క్వార్టర్లో కూడా విస్తరిస్తున్నాయి. కనీసం అన్హెల్తీ కాంపిటీషన్, ఆట లేదు, పాట లేదు, చదువు లేదు, సంస్కారం లేదు. కార్పొరేట్ విద్య ఓన్లీ బట్టి పెట్టే విద్య అందిస్తున్నారు కనుక ఈ సమాజానికి భవిష్యత్తులో పక్కదారి పడుతుంది కనుక దేశం నష్టపోతుంది కనుక విద్యా వ్యవస్థ నష్టం జరుగుతుంది కనుక ఇమ్మీడియట్గా అధికారులు స్పందించి ఈ పాఠశాలను మూసివేయాల్సిందిగా రాష్ట్ర కమిటీ నుండి ఎస్ఎన్ రెడ్డి ట్రస్మా డిమాండ్ చేస్తున్నాం. ఇమ్మీడియట్గా తాళమేసి ఈ రోజు నుండి పాఠశాల నిర్వహణ ఉండకూడదు. ఈరోజు కుత్బుల్లాపూర్లో శ్రీ చైతన్య స్కూల్ అనెథికల్గా, విలువలు లేకుండా మన కార్పొరేట్ స్కూల్స్ని విస్తరిస్తూ మా బడ్జెట్ పాఠశాలని కొల్లగొడుతూ విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి ఈరోజు ఇక్కడ ప్రారంభించారు. ఒక కార్పొరేట్ లెవెల్లో మా దగ్గర చదివే మంచి విద్యార్థులను, అలాగే మేము మంచిగా ట్రైన్ చేసుకున్న మా టీచర్స్ని కూడా తప్పుడు ప్రకటనలతో తీసుకొని వాళ్ళని మా వ్యవస్థని నాశనం చేస్తున్నారు. అలాగే మా తెలంగాణలో ట్రెస్మా తరపున 10,000 పాఠశాలలు, బడ్జెట్ పాఠశాలలు ఉన్నాయి. 30 లక్షల మంది మా బడ్జెట్ పాఠశాలలో చదువుతున్నారు. కానీ ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ రావడంతో మొత్తం వ్యవస్థని, మా లాంటి స్కూల్స్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ స్కూల్ గురించి మేము ఆల్రెడీ 3-4 టైమ్స్ డిఈఓ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి కూడా విన్నవించాము. వాళ్ళు సీజ్ చేశారు. అయినా కానీ ఈరోజు వాళ్ళు డబ్బు మదంతో ఈరోజు స్కూల్ ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి మళ్ళీ పేరెంట్స్ని కూడా తప్పుడు ప్రకటనలతో చేసి ఈరోజు రావడం ఇక్కడ జరిగింది. ముఖ్యంగా ఈ కుత్బుల్లాపూర్లో 100 మంది బడ్జెట్ పాఠశాల కరెస్పాండెంట్స్ రావడము, లేడీ టీచర్స్ కరెస్పాండెంట్స్ కూడా వచ్చి వాళ్ళ బాధలను ఇక్కడ చేయడం జరిగింది. కనుక ముఖ్యంగా విద్యా వ్యవస్థని రక్షించాలంటే కార్పొరేట్ వ్యవస్థ నశించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నా పేరు మధుసూదన్, నేను ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడిని. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా నిబంధనలకు నీళ్లు వదులుతూ వస్తూ ఉన్నాయి. కనీసం ఒక 50 మీటర్లు, 100 మీటర్ల దూరం కూడా లేకుండా వాళ్లకు అనుమతులు ఇవ్వడం కోసం వాళ్ళు అప్లై చేస్తూ ఉన్నారు. మరి విద్యాశాఖ మరి వాళ్ళందరికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా మరి అనాథరైజ్డ్ స్కూల్స్ చాలా వస్తున్నాయి. వాళ్ళకు పర్మిషన్ లేకుండానే అడ్మిషన్స్ చేసుకోవడము, పర్మిషన్స్ లేకుండానే ఎలాంటి ఫైర్ ఎన్ఓసీలు కానివ్వండి, జిహెచ్ఎంసీ ఎన్ఓసీ కానివ్వండి, ఆ తర్వాత ట్రాఫిక్ ఎన్ఓసీ కానివ్వండి, ఇలాంటి ఎన్ఓసీస్ లేకుండా మరి పక్కన ఉన్నటువంటి స్కూల్ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకునేటువంటి పద్ధతి ఉన్నది. వీటన్నిటికీ కూడా నీళ్ళు వదిలేసేసి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ నిబంధనలు పాటించకుండా మరి కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కై మరి విద్యను వ్యాపారంగా చేస్తూ కోట్లాది రూపాయల పెట్టుబడితోని మరి
అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ, ఆ అడ్వర్టైజ్మెంట్లు కూడా తప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ మరి ఒక రియల్ ఎస్టేట్ దందా చేసినట్టుగా ఈ యొక్క మన ఏమంటారు పిఆర్ఓస్ని పెట్టి, మార్కెటింగ్ ఏజెంట్స్ని పెట్టి పిల్లలను, టీచర్స్ని తీసుకొచ్చేటువంటి ఒక చాలా చెడ్డ, అంటే చాలా తప్పుడు రకమైనటువంటి పద్ధతిని తీసుకొచ్చేటువంటి యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలు. మరి అందులో ఈ పిల్లలకు కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఒక బందిఖానలో వేసినట్టుగా పెట్టడం వలన పిల్లలు ఒత్తిడికి గురై అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పద్ధతిని తీసుకొచ్చినటువంటి యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రస్మా పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖకు డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని వందలాది అనాథరైజ్డ్ స్కూల్స్ వచ్చినాయి. ప్రీ స్కూల్స్ పేరుతో, కార్పొరేట్ స్కూల్స్ పేరుతో, రకరకాల పేర్లతో, తర్వాత ఈ యొక్క టెక్నో స్కూల్ అని చెప్పేసి, ఇంటర్నేషనల్ స్కూల్ అనేటువంటివి ఈ యొక్క పదాలను వాడకూడదని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా అలాంటి పదాలను వాడుతూ ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని ఆకర్షించి ఈ యొక్క విద్యా సంస్థలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిపైన తప్పకుండా చర్య తీసుకోవాలి, నియంత్రణ చేయాలి. ఇప్పటికే మేము ఆల్రెడీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళినాము. చాలా ఈ యొక్క అనాథరైజ్డ్ స్కూల్స్ అన్నిటిని వెంటనే వాటన్నిటిని కూడా మూసేయాలి. ఇంకోటి, విద్యార్థులు తప్పనిసరిగా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ప్రభుత్వము. ఆ పర్మనెంట్ అకౌంట్ నెంబరు గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. ఆ స్టూడెంట్ ఎక్కడి నుండి ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పెన్ నెంబర్ ద్వారా స్టూడెంట్ని ట్రాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ అనాథరైజ్డ్ స్కూల్స్ రావడం వలన విద్యార్థులు ఎక్కడున్నారు, ఏ స్కూల్లో ఉన్నారనేటువంటి గణాంకాలు కూడా మనకు తెలియకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి ఈ అనాథరైజ్డ్ స్కూల్స్ పైన వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. దీనిపైన మేము ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ధర్నా చేయడానికి మేము సంసిద్ధం అవుతున్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన తగినటువంటి చర్యలు తీసుకొని అనాథరైజ్డ్ స్కూల్స్ అన్నింటినీ కూడా ముగించే విధంగా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఆ టాస్క్ ఫోర్స్తో తనిఖీలు చేయించి మరి ఆ యొక్క స్కూల్స్ అన్నింటినీ కూడా ముగించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో కార్పొరేట్ విద్యా సంస్థ అనేటువంటి ఒక విద్యా సంస్థ ఈ ఒక స్కూల్కి ఎదురుగానే ఇక్కడ సెయింట్ ఆంథనీ స్కూల్ అని ఉన్నది. ఈ రోడ్ యువతల స్కూల్ ఉంటే రోడ్ అవతల ఇంకొక స్కూలు వాళ్ళు పర్మిషన్కి అప్లై చేసి మరి వాళ్ళు మేము ఆల్రెడీ స్కూల్స్ ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు పేరెంట్స్ అందరి దగ్గర అడ్మిషన్స్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి గుర్తింపు లేని పాఠశాలలో అడ్మిషన్స్ తీసుకుంటే మరి విద్యాశాఖ ఏ విధంగా చూస్తున్నది? ఆల్రెడీ మేము కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఆ కోర్టులో వేసినటువంటి కేసులో కూడా కోర్టు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు, దానిపైన సరైనటువంటి చర్యలు తీసుకోమని అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకున్నట్టుగా మాకేమీ కనబడడం లేదు. దీన్ని ఇంకా మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. అనాథరైజ్డ్ స్కూల్స్, అన్రికగ్నైజ్డ్ స్కూల్స్ని నియంత్రణ చేయాల్సిందిగా ట్రస్మా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గత 25 సంవత్సరాలుగా సెయింట్ ఆంథనీ హై స్కూల్ ఇక్కడ చాలా చక్కటి రిజల్ట్తో, చక్కటి విద్యా ప్రమాణాలతో ఇక్కడ నడిపిస్తుంది. దానికి ఆపోజిట్గా ఆనుకొని ఎంత దుర్మార్గం అంటే 25 సంవత్సరాల నుండి పాఠశాల నడుస్తున్న పక్కకే ఇంకొక కార్పొరేట్ పాఠశాల, అంటే అది కూడా ఎలాంటి పరిస్థితుల్లో అంటే అక్కడ నుండి ఇక్కడున్న బడ్జెట్ పాఠశాల నుండి మంచి విద్యార్థులను తీసుకొని ఏదో మేము అది చేస్తాం ఇదే చేస్తాం, ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ఒక్కసారి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడున్న ఉపాధ్యాయులు అక్కడికి వెళ్తారు, ఇక్కడున్న విద్యార్థులు అక్కడికి వెళ్తారు. కానీ పాఠశాల అనుకొని పాఠశాల ఉంటే ఎంత అనారోగ్యకరమైన వాతావరణం ఉంటుంది, పిల్లలు చదవగలుగుతారా, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వము మరియు విద్యాధికారులు మరియు సంఘంలో ఉన్న పెద్దలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ఒక సేవానిరతితో, మంచి సేవా దృక్పథంతో నడిపించే బడ్జెట్ పాఠశాల కరస్పాండెంట్ మనుగడకే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించి, ఇక్కడ ఒకటే కరస్పాండెంట్ ఉంటాడు, ఒకటే స్కూల్ ఉంటుంది, ఇలాంటి బ్రాంచెస్ ఉండవు. కానీ ఎక్కడో కరస్పాండెంట్ ఉంటాడు, 100 బ్రాంచీలు పెట్టి ఎవరిను అక్కడ ఎలాంటి ఏం జరుగుతుందనేది కూడా ఆ మేనేజ్మెంట్కి తెలియదు. కాబట్టి దయచేసి ఒకే పాఠశాల, ఒకే బ్రాంచ్ ఉన్న పాఠశాల వాళ్ళకు విద్యార్థుల పట్ల వాళ్ళకు రిలేషన్ ఉంటుంది, బాండింగ్ ఉంటుంది. ఉపాధ్యాయులకు
మేనేజ్మెంట్కు అలాగే పేరెంట్స్కు మేనేజ్మెంట్కి ఒక బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ను గుర్తించాలి, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి యొక్క విపత్కరమైన పరిస్థితులు ఏర్పడే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వకుండా పక్కకు పాఠశాల పెట్టడం అనేది చాలా ఇబ్బందికరం. రేపు భవిష్యత్తులో కూడా అనారోగ్యకరమైన వాతావరణంలో సంఘంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి వెంటనే శ్రీ చైతన్య ఇక్కడ పక్కకు పెట్టేదాన్ని వెంటనే రద్దు చేసి ఎట్టి పరిస్థితులు ఇప్పటికి వాళ్ళు ఆల్రెడీ సీజ్ చేశారు, మేనేజ్మెంట్ కూడా సీజ్ చేసింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ వేలో అంటే డబ్బని ఇంకోటని ఏదో చెప్పి ముందుకెళ్తున్నారంట. కాబట్టి దయచేసి ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా పక్కపక్కకే పాఠశాలలు ఉంటే ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. కాబట్టి దానిపై చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ముఖ్యంగా ఏంటంటే శ్రీ చైతన్య స్కూల్ ఇక్కడే ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్లో కూడా లేదు. ఇక్కడ ఒక ఇంతకుముందు గత సంవత్సరం ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ 1 ఇయర్ కాకముందే మళ్ళీ ఇక్కడే ఇంకో పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల మా బడ్జెట్ పాఠశాలలు మొత్తం దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే బడ్జెట్ పాఠశాలలలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని మంచి చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని నడుపుకుంటూ పాఠశాల నిర్వహిస్తూ అతి తక్కువ ఫీజులతో మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు. అలాంటి స్కూల్స్ అన్ని కూడా నాశనమయ్యే కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఈ కార్పొరేట్ స్కూల్స్ని కంట్రోల్ చేసి వాటికి అనుమతులు ఇవ్వద్దని మా ప్రార్థన. మమ్మల్ని అందరినీ కాపాడాలని కూడా మేము వేడుకుంటున్నాం.